హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్కి యూస్ చేసిన మెటీరియల్స్ ఇప్పుడు వర్క్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక నెక్ లైన్కి ఈ విధంగా జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు వేయాలి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను. మీ సారీలో సిల్వర్ జరీ ఉంటే సిల్వర్ జరీ థ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. జరీ థ్రెడ్ స్టిఫ్గా ఉండడం వల్ల వన్ స్టాండ్తో చైన్ స్టిచ్ వేస్తున్నా. జరీ థ్రెడ్ లేకపోతే గోల్డ్ సిల్క్ థ్రెడ్ని 2 వరుసలలో 2 స్టాండ్స్ తీసుకుని కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా చైన్ స్టిచ్ వేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక చైన్ స్టిచ్, డబల్ చైన్ స్టిచ్ అనేది వేయాలి. ఏ బ్లౌజ్కైనా నెక్ లైన్ వేసిన, హ్యాండ్స్ బార్డర్ వేసిన, అవుట్ లైన్ కంపల్సరిగా డబల్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డబల్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత నీడిల్ నెంబర్ 10 తీసుకోవాలి. ఇదైతే ఈజీగా జర్దోసిలోకి వెళ్తుంది. జర్దోసిని నీడిల్ లెంత్ తగ్గట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న జర్దోసిని ఈ విధంగా దారంతో స్టిచ్ చేసుకోవాలి. జర్దోసిని స్టిచ్ చేయడం కోసం 2 స్టాండ్స్ మిషన్ థ్రెడ్ని తీసుకున్నా. జర్దోసి కదలకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో దారాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ దారం జర్దోసి లోపలికి వెళ్ళే విధంగా చూసుకోండి. బయట ఉన్న లుక్ అంత బాగోదో అదే విధంగా ఆరి నీడిల్తో వర్క్ చేసినట్లు వస్తుంది. గోల్డ్ జర్దోసియే కాదు, చాలా కలర్సే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. మీ సారీ తగ్గట్లు మీరు చూస్ చేసుకోవచ్చు. జర్దోసి లోపలికి దారాన్ని దించడం కష్టంగా ఉన్నట్లయితే ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది అండ్ ఈజీగా దిగుతుంది. మరీ ఎక్కువ స్ట్రెచ్ చేసినా యూజ్ అవ్వదు. జర్దోసి కంటిన్యూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జర్దోసి చైన్ స్టిచ్ వేసుకుందాం. దీనికోసం 1.4 లేదా 1.5 సెంటీమీటర్లతో జర్దోసిని కట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ జర్దోసి చైన్ స్టిచ్ మగ్గంలో కూడా నార్మల్ నీడిల్తోనే వేస్తారు.
ఈ విధంగా జర్దోసి చైన్ స్టిచ్ అయినాక దాని పక్కనే జర్దోసి కంటిన్యూ స్టిచ్ నెక్స్ట్ లైన్లో జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ వేస్తే సరిపోతుంది, డబల్ చైన్ స్టిచ్ అవసరం లేదు. నెక్ బోర్డర్ కంప్లీట్ అయిన తర్వాత బుటాస్ కోసం ప్రొట్రాక్టర్ అంటే సర్కిల్ స్కేల్ని తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జర్దోసి లైసీ డైసీ ఫ్లవర్ వేసుకుంటున్నాం. దీనికోసం జర్దోసి లాంగ్ లెంత్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్, అదేవిధంగా షార్ట్ లెంత్ వచ్చేసి 0.6 సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి. 1.5 లాంగ్ లెంత్ జర్దోసిని తీసుకుని అదే ప్లేస్లో కిందకి దించాలి. ఇప్పుడు 0.6 షార్ట్ లెంత్ జర్దోసిని తీసుకుని నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. జర్దోసి లాంగ్ లెంత్ని బ్లౌజ్కి 3 ప్లేసెస్లో యూజ్ చేస్తాము. ముందు జర్దోసి చైన్ స్టిచ్ వేసినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసినప్పుడు కూడా 1.5 లెంత్నే తీసుకుంటాం. లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో జర్దోసిని పట్టుకుని కంప్లీట్గా దారం కిందకి దిగినప్పుడు మాత్రమే వదలాలి, లేకపోతే సరిగ్గా రాదు. జర్దోసిలోనే కాదు, సిల్క్ థ్రెడ్తో లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసినా సరే సేమ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. బుటస్ మధ్యలో గ్యాప్ని గ్లూ అప్లై చేసి మ్యాచ్ స్టిక్ హెల్ప్తో జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకుందాం. అదేవిధంగా చైన్ స్టిచ్లో కూడా ఒక లూప్ గ్యాప్తో గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకుందాం. ఈ బ్లౌజ్కి వచ్చి జర్దోసి 30 గ్రామ్స్, జర్కన్ స్టోన్స్ 10 గ్రామ్స్ అయ్యాయి. జర్దోసి 10 గ్రామ్స్ 25 రూపీస్ ఛార్జ్ చేశారు. అరౌండ్ 100 రూపీస్లో అయిపోయింది. జర్దోసి ఎక్స్పెన్సివ్ అండ్ కట్ చేసి వర్క్ చేయడానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. మీరు ఎప్పుడైనా వర్క్ చేపిస్తే జర్దోసి ఉంటే ఎక్కువే తీసుకుంటారు. ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి 3 ఇంచెస్ గ్యాప్లో బార్డర్స్ వేసి మధ్యలో బుటాస్తో వర్క్ చేశాను. కంప్లీట్గా వర్క్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.